జై హింద్ వందే మాతరం. నేను మీ సత్యనారాయణ గాజంగి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సిన్స్ 21 years. ది బెస్ట్ అపార్ట్మెంట్ ఇన్ బెస్ట్ లొకేషన్ ఇన్ కరీంనగర్ అండి. ఇది 3 BHK అవైలబుల్ అండ్ 2 BHK ఆల్సో. ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అండ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. మనకు వెంటిలేషన్ పరంగా కూడా చూసుకుంటే చాలా బాగుంది. మీరు ఇక్కడ మామూలుగా నేను ఇక్కడ ఈ వెంటిలేషన్ పరంగా యాక్చువల్గా ఏంటంటే అపార్ట్మెంట్స్ మనకు వెంటిలేషన్ అనేది చాలా ఇష్టం, చాలా బాగుండాలి. ఎయిర్ అనేది చక్కగా ఫ్లూయెంట్గా ప్రాపర్గా వస్తే ఏంటంటే మనకు ఆ అట్మాస్ఫియర్ అనేది బాగుంటుంది. ఇది మనకు 3 BHK బెస్ట్ బేసిక్. అంటే జనరల్గా చాలామంది ఈస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి, యాక్చువల్గా వెస్ట్లో ఉన్న కంఫర్ట్ జోను చాలా బాగుంటుంది. వెస్ట్ అంటే లేడీస్కి ఏంటంటే కిచెన్ అనేది ప్రైవసీగా ఉంటే వాళ్ళకు బాగుంటుంది. ఇది మనకు చాలా పెద్ద హాల్ వచ్చింది మనకి ఇక్కడ. ప్లస్ ఈ వెస్ట్లో కిచెన్ వీళ్ళకి బ్యాక్లో ఉండడం వల్ల మనకి వీళ్ళకి ప్రైవసీ ఉంటుంది. బ్యాక్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రైవసీ ఉంటుంది. కిచెన్ చూడండి ఎంత ఫ్లాట్గా. ఈ ట్యాప్స్ కూడా వీళ్ళు కంపెనీ చెరా ట్యాప్స్ వాడారు, చాలా బాగుంటుంది. ప్లస్ వెంటిలేషన్ పరంగా ఇక్కడ వాష్ ఏరియా, ఇది కిచెన్కి వాష్ ఏరియా. మీరు చూడండి ఈ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ పక్కలో మనకి చాలా ఎంటీగా ఉండి నీట్గా ఉండడం అనేది చాలా బాగుంది. దెన్ కంప్యూటర్ బెడ్రూమ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కరెంట్ లేకున్నా కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ లేకున్నా కానీ మన ఇక్కడ వెంటిలేషన్ అనేది బాగుంది, వెలుతురు బాగుంది. బాత్రూమ్ దీనికి అటాచ్ మనకి వెజిటబుల్ ఇచ్చారు. కామన్ బాత్రూమ్ అండి. ఇండియన్ కూడా కొందరు ఉండాలి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అంటారు కనుక ఒకటి మనకు ఇందులో ఇండియన్ కూడా ఇచ్చారు. అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు. మీకు బాల్కనీ లాగా ఉంది. వ్యూ కూడా బయట వ్యూ ఉండడం వల్ల కూడా ఈ ప్లేస్లో కూడా మనకి బయట ఈ అపార్ట్మెంట్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ వెళ్తూ అటు వెళ్తూ ఈవినింగ్ అవర్స్ ఇక్కడ కూర్చున్నా కానీ ఒక మనకు నేచర్గా ఉంటుంది, పార్క్ విజన్ లాగా ఉంటుంది. చక్కగా మీకు కంఫర్టబుల్గా పూజ రూమ్ ఉంది ఇందులో. ఎందుకంటే ప్లెయిన్గా వదిలేస్తారు, మీరు పూజకు డిఫరెంట్గా ఏం పెట్టేసుకుంటారు. మనం ఆల్టరేషన్ కూడా మనం గోపురం పెట్టుకుందామా, ఈ కొంచెం గద్దెలాగా పెట్టుకుందామని మనము కొందరి ఇష్టానుసారంగా ఉంటుంది కనుక వీళ్ళు ప్రాపర్గా కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు. మనకి ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది.